హలో అన్నా. ఎవరు? నేనన్నా రాంబాబుని. రాంబాబు నువ్వా? చెప్పి ఏంటో విషయం. అన్నా ఈఎంఐ కట్టలేదని ఆటో తీసుకెళ్లారన్నా. ఈఎంఐ కట్టకపోతే ఆటో తీసుకెళ్తారు కదా రాంబాబు. నువ్వు కట్టకుండా ఏం చేసావు? నేను రీసెంట్గా వ్యాపారం స్టార్ట్ చేశాను రాంబాబు. దానికి పెట్టిన పెట్టుబడి ఇంతవరకు ఏం రాలేదు రాంబాబు. నేను మొత్తం లాస్ ఉన్నాను రాంబాబు. ఇప్పుడు నా పరిస్థితి కూడా ఏం బాగాలేదు రాంబాబు. సరే, నా గురించి ఎందుకు కానీ విషయం ఏందో చెప్పు. అది అది ఏం లేదన్నా, రాజా నెంబర్ నీ దగ్గర ఏమన్నా ఉందేమోనని. లేదురా, నేను కూడా రీసెంట్గా 70,000 పెట్టి ఫోన్ కొన్నాను. నెంబర్లన్నీ పోయాయిరా. సరేలేనా, నేను సురేష్ దగ్గర తీసుకుంటానులే. సరేరా. హలో, నేను రాంబాబుని. రాంబాబు నా ఆటో ఇలా తీసుకెళ్లారా, కొంచెం డబ్బులు ఏమన్నా ఉన్నాయేమోనని. హలో, ఒక్కరు కూడా ఫోన్ వస్తున్నది, ఏం చేయాలి? ఏంట్రా కంగారు కొన్నావు? బయటికి ఏరా 2 వారాలు ఈఎంఐ కడతాను, నా కట్టావా? ఇక ఇలా కాదురా, ఆటో తీసుకెళ్తే ఏం పని చేసి బతుకుతావు అప్పుడు తెలుస్తుందిరా నీకు. నీ కాళ్ళు పట్టుకుంటాను, ఒక 4 రోజులు టైం ఇవ్వను, నేను కట్టేస్తాను. ఏంద్రా నీకు టైం ఇచ్చింది? నా ఆటో డబ్బులు కట్టి ఆటో తీసుకెళ్ళు. ఇంత జరుగుతుంటే ఒక్క మాట కూడా చెప్పలేదేంట్రా? డబ్బు కోసం అందరికి కాల్ చేస్తా, ఆ కంగారులో గుర్తులేదురా. సరే, ఇప్పుడే వస్తావురా. ఎక్కడికి రా? 2 నిమిషాలు ఇప్పుడే వస్తా. నీ డబ్బులు అడగాల. ఏంట్రా ఇది? ఈ డబ్బు కట్టేసి ఆటో తెచ్చుకుని పదరా. ఇంత డబ్బు నీకు ఎలా వచ్చిందిరా? మా కూతురి స్కూల్ ఫీజు కోసం దాచుకున్న డబ్బులు రాయి. నీ కూతుర్ని ప్రైవేట్ స్కూల్లో చదివించాలని నువ్వు కూడబెట్టుకున్న డబ్బులు రా. ఇది కరెక్ట్ కాదురా, వాళ్ళ భవిష్యత్తు చెడిపోద్ది. నా తెప్పలేవో నేను పడతాలేరా. తనేదో ప్రైవేట్ స్కూల్లో చదవాలని ఆశపడితే కాదని లేక సరే అన్నాను రా. చదవనీకి గవర్నమెంట్ స్కూల్ అయితే ఏంటి, ప్రైవేట్ స్కూల్ ఏంట్రా? చదవాలన్న సంకల్పం మనలో ఉండాలిరా. నీకున్న సమస్య ముందు తన చదువు చాలా చిన్నదిగా కనబడుతుందిరా. సరే పదా, వెళ్ళి ఆటో తెచ్చుకున్నాం. చెప్పవేను. వాడు ఈఎంఐ కట్టే 10 రోజులు టైం అడుగుతున్నా. 10 రోజులు అడుగుతాడా? నువ్వు ఆ బండి తీసుకొచ్చి ఆఫీస్లో పెట్టు, సచ్చినట్లు ఓడి వచ్చి కట్టుకుంటాడు. సరే. రే, ఎవర్రా మీరు? సార్, ఈ ఆటో మాదే సార్. రాంబాబు అంటే నువ్వేనా? నేనే సార్. నేను డబ్బు కట్టి ఆటో తీసుకోమన్నాను కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఆ డబ్బు కట్టి ఆటో తీసుకెళ్ళడానికి వచ్చాం. ఆ డబ్బు తీసుకుని ఆటో తగలేపో. ఎలా రాంబాబు, ఏదో ముందే కట్టేస్తుంటే నీకంత ఇబ్బంది ఉండేది కాదు, నాకంత ప్రజలు ఉండేది కాదు కదరా. టైంకి డబ్బు ఉంటే ఎందుకు కట్టం సార్? అది లేకనే 4 రోజులు అటు ఇటు అవుతుంది. దానికే మీరు ఆటో తీసుకురావడం కరెక్ట్ కాదు సార్. నువ్వు టైంకి ఈఎంఐ కట్టకుండా నీ ఇష్టం వచ్చే రోజులు ఉంటే నీ కాలు పట్టుకు వస్తుంది చేయమంటావా? ఇన్ని రోజుల నుంచి నేను మర్యాద అడిగినా నువ్వేమైనా పట్టించుకున్నావా? అదే ఇప్పుడు చూడు, ఆడ తెచ్చి 24 గంటలు కూడా కాల, నువ్వు మొత్తం డబ్బులు తెచ్చి మాకు కట్టేసావు. మిమ్మల్ని భయపెట్టాలరా రాంబాబు. మిమ్మల్ని భయపెడితేనే మా పనులు దొరుకుతాయిరా. ఫైనాన్స్ తీసుకునేటప్పుడేమో రండి సార్, కూర్చోండి సార్, కాఫీ తాగుతారా, కూల్ డ్రింక్ తాగుతారా అనే మీరు ఆ ఫైనాన్స్ వసూలు చేసేటప్పుడేమో ఏ రారా అంటున్నారు సార్. అవి మధ్యతరగతి కుటుంబాలు సార్. డబ్బు లేకపోయినా ఎలా కూడా బతికేస్తాం, కానీ ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకలేము సార్. మాకు ఆకలి వేసినా భరిస్తాం, కష్టపడతాం సార్, కానీ నలుగురిలో అవమానం మాత్రం భరించలేము సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మా దగ్గరే డబ్బు లేకపోవచ్చు, కానీ దానికంటే విలువైన మానవత్వం ఉంది. అది ఉన్నన్ని రోజులు ఈ రాంబాబు ఒకటి భయపడాల్సిన అవసరం లేదు సార్. రే, నువ్వు కొడుకు అని వాడి కోసం బతుకుతున్నావు, వాడే మంది దెంగి తాగి జగలు చేస్తున్నావు అక్కడ. నీకే అర్థం కావడం లేదు. నానా, కాలేజీలో కొన్ని మెటీరియల్స్ తీసుకోలేదు, దానికి కొంచెం డబ్బులు కావాలన్నా. ఎంతరా? 10,000 నాన్న. మందుకు సరిపోద్ది, మరి స్టఫ్కి ఏం చేస్తావు? నేను రాత్రి పగలు ఆటో దొలి రూపాయి కూడబెట్టి చదివిస్తా ఉంటే
నువ్వు కాలేజ్ ఫీజు అని ఎగ్జామ్ ఫీజు అని మెటీరియల్ డబ్బులు అని చెప్పి తాగుతా జతాలు చేస్తున్నా. మీ చెల్లెలు నీకంటే 10 సంవత్సరాలు చిన్నది. ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తానమ్మా అంటే వద్దు నాన్న, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాను, ఆ డబ్బుతో అన్న మంచిగా చదివిద్దామని చెప్పి నీ గురించి ఆలోచించింది. నాకున్నంత బాధ్యత కూడా నీకు లేదు కదరా. ఒక తండ్రి గడికి ఏం తక్కువ చేశానో చెప్పరా. నాన్న కాలేజ్ ఫీజు అంటే ఇచ్చానా, ఎగ్జామ్ ఫీజు అంటే కట్టానా, నాన్న కాలేజీకి వెళ్ళడానికి ఇబ్బంది కొద్ది బైక్ కావాలని తీపించానా, ఇంకా నేను ఏం చేస్తే నువ్వు మంచిగా చదువుకుంటావు చెప్పరా. ఒక 4 రోజులు ఆటో తోలు, కష్టం విలువేంటో నీకు తెలుస్తుంది. బుద్ధిగా చదువుకుంటానంటే ఇంట్లో ఉండు, లేదంటే బయటికి లేదో పని చేసుకొని బతుకు. ఇకపై నాకు ఒక్కటే కూతురు అనుకుంటా. రే ఇంకెంతసేపు రా, ఇక్కడ ఇంటికి వెళ్దాం పదా. ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్న మనిషి దగ్గరికి నేను ఏం మొహం పెట్టుకొని వెళ్ళమంటారా? బుద్ధిగా చదువుకుంటానంటే ఇంట్లో ఉండు, లేదంటే బయటికి లేదో పని చేసుకొని బతుకు. ఇకపై నాకు ఒక్కటే కూతురు అనుకుంటా. అన్నదేమైనా పరాయివాడా, నాన్నే కదరా. చిన్నప్పుడు నా ఏలు పట్టుకొని నడక నేర్పించిన మనిషి ఈరోజు నన్ను ఇంటి గడప కూడా తప్పొద్దంటున్నారా? అనవసరంగా తిట్టాడు, మంచిగా చెప్పింటే సరిపో. నా కొడుకే కదా. కోపంలో అన్న మాటలు శాశ్వతం కావురా, కానీ కోపం వల్ల తీసుకునే నిర్ణయాలు జీవితాంతం బాధపడాలి. ఇప్పుడు కానీ నేను ఇంటికి వెళ్తే ఆయన మళ్ళీ నా పైన కోపడతారా? తండ్రి కోపం సముద్రంలో అలలాంటిదిరా, కొద్దిసేపు ఎగసిపడుతుంది కానీ చివరికి ఒడ్డుకే చేరుతుంది. కానీ తండ్రి ప్రేమ సముద్రం లోతు లాంటిది, ఎంత కొలిచినా అంతు దొరకదు. జగమే మాయా బతుకే మాయా. ఎవరన్నా ఆపండ్రా. ఇవ్వమంటే ఇచ్చేదే డబ్బులు కాదు. అన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా? నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి పోనీ అన్నా. నేను ఎక్కడ పోయేదన్నా, నిన్ను ఎక్కడ దింపాలో చెప్పు, అక్కడ దింపుతాను. ఈ రోజు కొంచెం ఎక్కువ దాయిస్తానన్నా. నా భార్య తెలిసే కుక్కలు కొట్టడు కొట్టిద్దన్న ఇవాళ ఇంటికి మాత్రం తీసుకెళ్ళతాను, నీకు దండం పెడతానా. నీ భార్య అంటే అంత భయం ఉన్నప్పుడు నువ్వు తాగడం ఎందుకన్నా? తాగేదే దానివల్ల అన్నా. ఈ మందు తాగడం వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి అన్న. మందు అనేది ఒక వ్యసనం అన్న, దీన్ని ఎంత దూరం పెడితే మన జీవితం అంత వెలుగొస్తాయి అన్నా. నువ్వు తాగి రోడ్ల మీద తిరిగి ఏదో బండి కింద పడితే నీ ఫ్యామిలీ ఏమైపోవాలన్నా? ఎక్కువేం తాగలేదన్నా, ఒక ఫుల్ బాటిల్ తీసుకున్నా, సగం తాగినా సగం అట్టే ఉందన్నా. మందు అప్పుడప్పుడు తాగి తప్పేం లేదన్నా. భయ్యా మీదేనా ఆటో? సారీ భయ్యా, చూసుకోక తగిలింది. పర్లేదన్నా, డ్యామేజ్ ఏం అవ్వలేదు కదా. మిమ్మల్ని ఎప్పుడు ఈ సెంటర్లో చూడలేదు కదన్నా. ఈరోజు ఫస్ట్ టైం భయ్యా ఆటో తీసుకురావడం సెంటర్కి. ఫస్ట్ టైమా? మరి ఇంతకుముందు ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్ జాబ్ చేసా భయ్యా 4 సంవత్సరాలు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ మళ్ళీ ఆటో తోలడం ఏంటన్నా? ఏం చేయమంటావు భయ్యా, 4 ఏళ్ళు కష్టపడి చదివి నేర్చుకున్న పనిని 4 నిమిషాలు చేసేస్తుంది. మా కంపెనీ వాళ్ళు సింగిల్ మెయిల్ తోటి థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్ అని చెప్పి నా జాబే తీసేసాను అన్న. దాని తర్వాత నా చెప్పులు అరిగిపోయేదాకా అన్ని కంపెనీల చుట్టూ తిరిగినా, కానీ ఎక్కడా జాబ్ దొరకల. ఇంకా చేసేదేం లేక మా నాన్న ఆటో తోలుకుందామని మా ఊరికి వచ్చేసిన. లక్షలలో జీతాలు తీసుకునే నువ్వు ఇప్పుడు ఈ ఆటో తోలుతావా? నన్ను నమ్ముకున్న నా ఫ్యామిలీ ఉందన్నా. నేను కట్టాల్సిన ఈఎంఐలు ఎదురు చూస్తా ఉండి, పని చిన్నదా పెద్దదా కాదు, కడుపు నింప పని గౌరవంగా చేసుకుందామని నా ఆటో తోలుకోవడానికి వచ్చిన అన్న. చదువుకోక ఆటో నడుపుకుంటే నువ్వు అన్నీ చదువుకొని ఆటో నడుపుతావు. డిగ్రీ వేరు, డెస్టినీ వేరన్నా. జీవితం మనల్ని ఎక్కడ పడేస్తుందో మన చేతుల్లో ఉండదు, కానీ పడేసిన చోటు నిలబడ్డం మాత్రం మన చేతిలోనే ఉంటుంది. కరెంట్ షాప్ వేసుకోవాలి, ఆటో వస్తుందా? వస్తానా? ఏడికి పోవాలా? ఏడే పక్క బెడ్స్ పైన రానా, పోదరా. ఏమైందన్నా? ఆటో స్టార్ట్ కావట్లేదన్నా. స్టార్ట్ అవడం లేదా? ఏమైందో ప్రాబ్లం? నిన్నే రిపేర్ చేసినాను. సరే ఇద్దాం, నా ఆటో తీసుకెళ్ళు, నేను చూస్తా ఏమైందని. సార్ మనం ఆటో వెళ్ళగలుగుతాం సార్. అన్నా అయినా మీకు బాడీలో స్టార్ట్ అట్టన్నా. బిట్స్బాల్ పక్కనే కదా, తొందరగా దించేసిరా. నేను ఆటో ఏమైందో చూస్తాను. థ్యాంక్స్ అన్న.
భయ్యా ఆటో నడపడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందంటావా? అందరి గురించి ఏమో నాకు తెలియదు కానీ నేను నా పిల్లలు 3 పూట తింటున్నామంటే ఈ ఆటోనే కారణం అన్న. అలా అని నాకు సమస్యలు లేవని కాదు. ఈ రోజుల్లో సమస్యలు లేనిది ఎవరికన్నా, కానీ మన సమస్యలు ఎదుర్కొని నిలబడినప్పుడే అన్న మన దమ్మేంటో తెలిసేది. అది కరెక్టే అన్న. అన్న నాకు డౌట్ అన్న. ఏంటో అడగల. అన్న నా పరిస్థితి బాగాలేక, జాబ్ లేక, ఈఎంఐలు కట్టలేక నేను ఆటో తోలుకుంటున్నా. మరి నువ్వు ఎందుకు తోలుకుంటున్నావు ఆటో? 50,000 అంతెందుకురా? నిన్న ఈఎంఐ వాళ్ళు వచ్చారా? ఇది ఒక్కసారి నీకు ఛాన్సెస్ ఉన్నాయి. 2 వారాల్లో ఈఎంఐ కట్టలేదంటే నేను ఆటో తీసుకెళ్తా. నా ప్రాణం తాకట్టు పెట్టి నన్ను ఈ డబ్బు నీకు ఇచ్చేస్తానన్నా. ఈ డబ్బు నాకు చాలా అవసరం అన్న. అన్న నేను బైక్ అడిగే కదా, ఏం చేసావు? ఇప్పుడు కాదరా, ఒకసారి ఎప్పుడైనా చూద్దాం. అదే అమౌంట్ అంటే నేను ఇంత అడగాల్సిన అవసరం లేదు కదా నాన్న. కూర్చున్నా, నీకోసమే తెచ్చాను రా. నువ్వు కొడుకు అని వాడి కోసం బతుకుతున్నావు, వాడే మంది దెంగి తాగి జగలు చేస్తున్నావు అక్కడ. నీకే అర్థం కావడం లేదు. వాళ్ళు కొట్టుకుంటాను. ఒక 4 రోజులు టైం ఇవ్వాలన్నా నేను కట్టేస్తానన్నా. ఏంద్రా నీకు టైం ఇచ్చేది? నా ఆటో నువ్వు డబ్బులు కట్టి ఆటో తీసుకెళ్ళు. ఇంత బాధ లోపల పెట్టుకొని నవ్వుతా ఎలా ఉండగలుగుతున్నావు రాంబాబు? పుట్టడం మన చేతుల్లో లేదు, చావడం మన చేతుల్లో లేదు. మధ్యలో దేవుడు ఆడించే నాటకమే ఈ జీవితం. ఈ నాటకంలో నాదొక పాత్ర. ఏ రాంబాబు, సేట్ ఫోన్ చేశారా? డబ్బులు కట్టలేదా? ఆటో వాళ్ళకి 5-10 అంటే ఇవ్వచ్చు కానీ మరి 50,000 అంటే నేను రిస్క్లో పట్టుతానేమో. నా ప్రాణం తాకట్టు పెట్టి నన్ను ఈ డబ్బు నీకు ఇచ్చేస్తానన్నా. ఈ డబ్బు నాకు చాలా అవసరం అన్నా. ఇంకా లేదురా, ఒక 2 రోజులు ఎలాగో ఏర్పాటు చేస్తా. కొంచెం త్వరగా చూడరా, సేడు గురించి తెలిసిందే కదా. కొంచెం అటు ఇటు తేడా వస్తే మన జీవితాలు మారిపోతాయిరా. నేను అదే పనిలో ఉన్నాను రా. ఒక 2 రోజులు ఎలాగో సెట్ చేస్తా. అన్న అర్జెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళాలన్న, టైం అయిపోయింది. ఆటో వస్తుందా అన్న? ఆటో వస్తుంది తమ్ముడు, అదే ఆటో, మన ఆటో ఎక్కువ. సరే రాంబాబు, దించేసి వస్తా, మళ్ళీ మాట్లాడుతుంటే. సరే సరే. ఏమైందన్న, బండి ఆపావు? తమ్ముడు, కరెక్ట్ టైం దింపాలంటే నేను ఒక 90 కొట్టాలి, అప్పుడు బండి ఎక్కడ ఆగదు. 90 ఏంటన్నా? నా ఇంటర్వ్యూ పోద్దన్నా, నా లైఫ్ మ్యాటర్ అన్నా. నా బొచ్చులో ఇంటర్వ్యూ, నా బొచ్చులో లైఫ్. పుడతావేంటి మళ్ళీ? ఎవరు ఈ టైం ఇంత దాగమైంది? సరే ఒక్క నిమిషం ఏమైనా వెహికల్స్ వస్తాను, నేను చూస్తా. ఆగరా, ఉండరు. అన్న బండి అయిపోయింది, కొంచెం పక్కన వరకు లిఫ్ట్ చేయండి అన్న. తాగుబోతున్నారు, ఎట్ట కనబడుతున్నారు మీకు? అన్న ప్లీజ్ అన్న, అన్న 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 లిఫ్ట్ అన్న, అన్న అన్న పక్కన వరకు అన్న, అన్న 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 ఎక్కడి వరకు అన్న, అన్న అన్న లిఫ్ట్ అన్న కొద్దిగా. అన్న 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 బండి అయిపోయింది, లిఫ్ట్ ఏమైంది తమ్ముడు? నా బైక్ స్టార్ట్ అవ్వట్లేదు, కొంచెం ఇట్లా దగ్గర డ్రాప్ చేస్తారా? ఏ ఊరు మీది? ఇక్కడే అన్న, పక్క ఊరే. ఈ వయసులో ఈ తాగుడేందిరా? ఏంది అర్ధరాత్రి రోడ్డు మీద బండి పెట్టుకోవడం ఏంది? ఊచిపోయే బండ్లన్నీ ఆపడాలేంది? అయినా మిమ్మల్ని అని ఏం లావరా, కానీ రోడ్డు మీద పడేసిన మీ తల్లిదండ్రులు అనాల. చెప్తాను. చూడు భయ్యా, మనం అంటే ఇంట్లో సమస్యల వల్ల, మన పని ఒత్తిడి వల్ల మనం తాగుతున్నాం అంటే ఒక అర్థం ఉంది. కానీ వీళ్ళకి ఏమైంది? ఇంట్లో వాళ్ళు కష్టపడి సంపాదించి వాళ్ళని చదివిస్తా ఉంటే వీళ్ళు అర్ధరాత్రి రోడ్ లిమిట్ మంది తాగడాలు, అమ్మాయి లిమిట్ తిరగడాలు, ఎందుకు ఇవన్నీ? అయినా భయ్యా, ఇప్పుడు గాలిపటం దిగిందంటే దారంది తప్పు కాదు, అంటే ఆ చేతి కంట్రోల్ చేసే చేతి తప్పు. అట్టే కొడుకు దారి తప్పిందంటే కొడుకుది మాత్రం తప్పు కాదు, కనిపించిన తండ్రిది కూడా తప్పే. నాకు కూడా మీలాగా ఒక తమ్ముడు ఉండేవాడు. వాడు కూడా అంతే, గాలినాయలు రోజు తినడం, తాగడం, తిరగడం, ఏం పనిలేదు. గంజాయికి, మందుకి, అన్నిటికీ అలవాటైపోయింది. కానీ ఒకరోజు ఎట్టే మందు అవి రోడ్డు మీద పోతా ఉంటే అర్ధరాత్రి యాక్సిడెంట్ అయింది. 2 కాళ్ళు 2 చేతులు తీసి పడేసాడు. వాడు ఇప్పుడు 4 గోళ్ళ మధ్యలో అల్లాడిపోతాడు, విలవల్లా ఆడిపోతాడు. ఇప్పుడు ఏమొస్తుంది? అదే ఆ రోజు బుద్ధిగా చదువుకొని ఏదో వాడు చేతని ఉద్యోగం చేసుకొని ఉంటే ఈరోజు బ్రహ్మాండంగా రాజులాగా బతికేవాడు. చూడు తమ్ముడు, నేను ఒక అన్నలాగా చెప్తున్నా, ఏమనుకో బాగు. తాగడం తప్పు లేదు, ఈ వయసులో తాగడం తప్పు.
ఈ రోజు సరదా కోసం చేసే తప్పు రేపు మీ కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టచ్చు. మత్తులో తీసుకున్న నిర్ణయం మెలుకులో జీవితాంతం శిక్ష వేస్తుంది. అవునా కాదా? అన్న ఇక్కడే కొంచెం సైడ్ ఆపండి అన్న. ఎంతన్నా? డబ్బులేం వద్దులే, జాగ్రత్తగా ఇంటికి పోండిరా. మా తమ్ముళ్ళలాగా మాత్రం అవ్వబాకండి. సరే అన్న, థ్యాంక్స్ అన్న. ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండిరా. ఏందో ఈ జనరేషన్ ఎట్లా బతుకుతారేమో. భయ కూర్చోండి, డ్రాప్ చేస్తాను మీ ఇంటి దగ్గర. పర్లేదన్నా, ఇల్లు పక్కనే, వెళ్ళిపోతాం. భయ ఈ ఊరు మీ ఊరేనా? ఇదే మరి ఆ పిల్లలు ఎవరో నీకు తెలీదా? ఆ దారి తప్పిన కొడుక్కి తండ్రి నేనే అన్నా. సారీ భయ, నాకు తెలియకన్నాను. నువ్వేం తప్పుగా మాట్లాడలేదు అన్న, నిజమే చెప్పావు. సరే అన్న, రేపు సెంటర్లో కలుస్తా. సరే రామా, జాగ్రత్తగా వెళ్ళి. కొడుకు దారి తప్పిండంటే కొడుకుది మాత్రం తప్పు కాదు, కనిపించిన తండ్రిది కూడా తప్పే. ఆ దారి తప్పిన కొడుక్కి తండ్రి నేనే అన్నా. సారీ రాంబాబు, రాత్రి వాడు మీ కొడుకని తెలియక అన్న మాటలు మాట్లాడేశాను. నా పిల్లల కోసం కష్టమైనా కూడా 15 ఏళ్ళ నుంచి ఆటో నడుపుతున్నానన్న. వాడు ఎప్పటికైనా గొప్పవాడు అవ్వాలి, వాడికంటూ గుర్తింపు రావాలి, వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలని ప్రతి క్షణం తపన పడుతున్నానన్న. నా పిల్లలు నాకంటే గొప్పగా బతకాలనుకోవడం నా తప్పు అన్న. తప్పు నీది కాదు రాంబాబు, ఈ కాలంలో పెరిగే కొంతమంది పిల్లలది. చిన్నప్పుడు మన ఏళ్ళు పట్టుకొని నడిపించిన నాన్నని పెద్ద అయిన తర్వాత నీకేం తెలియదులేని పక్కన పెట్టే జనరేషన్లో బతుకుతున్నాం మనం. కానీ ఈ కాలంలో ఉండే పిల్లలకి తండ్రి జోబులు ఉండే డబ్బులు కనపడుతున్నాయి, కానీ ఆ జోబి అనుకుంటే బాధ, బరువు, బాధ్యత ఏ కనపడవు రాంబాబు. ఈ రోజుల్లో ఒక కొడుకు కోరిన కోరిక తీర్చలేదని తండ్రిని మా నాన్న వేస్ట్, మా నాన్న నాకేం చేయలేదు అనుకుంటారు. కానీ ఆ తండ్రి వాడు కోరిన కోరిక తీర్చడానికి ఎన్నో కోరికలు చంపుకున్నాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు. అది ఒక తండ్రికి మాత్రమే తెలుస్తుంది. చిన్నప్పుడు తండ్రి భుజాలపైన కూర్చొని ప్రపంచాన్ని చూసిన పిల్లలే పెద్ద అయిన తర్వాత ఫలానా వాడు మా నాన్న అని చెప్పుకోవడానికి సిగ్గుపడే సమాజంలో బతుకుతున్నాం రాంబాబు మనం ఈరోజు. మన పిచ్చి కాకపోతే అసలు తండ్రి ప్రేమ ఏడంది రాంబాబు. యాడో వాట్సాప్ స్టేటస్లోనో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తప్ప మా తండ్రి ఉన్నాడా సచ్చాడా అని పట్టించుకునే నాదిరి ఆడున్నాడు. ఈ రోజుల్లో తండ్రి ఉన్నప్పుడు అర్థం చేసుకునే పిల్లల కంటే తండ్రి చచ్చిపోయిన తర్వాత ఆయన ఫోటో ముందుకు వచ్చి బాధపడే ప్రేమ చూపించే పిల్లలే ఎక్కువ. కానీ ఉన్నప్పుడు చూపిలేని ప్రేమ చచ్చిన తర్వాత చూపిస్తే ఏమొస్తుంది రాంబాబు? ఒక నిమిషం అన్న. హలో, ఎరా రాబాబు, గుర్తున్నానా? నిన్ను ఎలా మర్చిపోతానన్నా? మరి డబ్బులు అయ్యిరా. ఒక 4 రోజులు టైం అన్నా, ఆ పనిలోనే ఉన్నా, నిదానంగా కట్టేస్తానన్నా. ఏంట్రా 4 రోజులు? ఇప్పుడే చెప్పిన టైం కంటే 10 రోజులు ఎక్కువైంది. మార్నింగ్లో ఇబ్బందుల్లో ఉన్నా అని చెప్పి సైలెంట్గా ఉంటే ఏం కథలు తెంగుతున్నా? రేపు సెంటర్కి వస్తా, డబ్బు మొత్తం కట్టావా సరే, లేదంటే తెలుసు కదా. ఏమైంది రాంబాబు, ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదన్నా. సర్లే రాంబాబు, మనిషి అన్న తర్వాత ఇవన్నీ కామనే. నాకు సీరియల్ టైం అయింది, నేను వెళ్ళేసి వస్తాను. బాధపడబాబు. సరే అన్న. నువ్వు రాంబాబు కొడుకువే కదా? అసలు ఏమైందిరా? ఒక పక్క నువ్వు బాధపడతా, ఇంకో పక్క మీ నాన్న బాధపడతా, రోజు తాగుతూ. అసలు నీ బాధ ఏందిరా?
నా లోపల ఉండే బాధ పోవాలంటే లోపల ఒక బీరు పోవాలి. ఈరోజు ఒకటి కాదురా, ఎన్ని తాగుతావో తాగు, నీలో ఉండే బాధ బయటికిది. రేయ్, కాలేజీకి డైలీ వెళ్తున్నట్టు కాదు, బుద్ధిగా వెళ్ళి చదువుకో. క్లాసులు బంక్ కొట్టి బయటకు వెళ్తున్నావంట. ఎవరు చెప్పానా నీకు? అయినా నేను ఎక్కడ తిరుగుతున్నా? క్లాస్ లేనప్పుడు అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నా అంతే. నువ్వు చదువుకోవడానికి ఆయన ఫ్రెండ్స్తో కలిసి తిరగడానికి కాలేజీకి వచ్చేది. ఈ ఫ్రెండ్స్ అని అమ్మాయిలని క్లాసులు బంక్ కొట్టి కానీ బయట తిరిగినట్టు నాకు తెలిసిందా? చదువు మానిపించి ఆటో తోలినవే. అమ్మాయిలా? నేను అంటున్నావా? చెప్పింది చెప్పున్నానా? మంచిగా చదువుకో. సరే నా క్లాస్ టైం అవుతుంది, నేను వెళ్తున్నా. ఏంటి ఎంత లేట్ అయింది? రే క్లాస్ టైం అయింది, వెళ్దాం పదా. ఏం ఆలోచిస్తున్నావు? మార్నింగ్ ఒక అమ్మాయి చూసారా? అమ్మాయా? తన కళ్ళు ఉన్నాయరా, ఆ కళ్ళల్లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది. కళ్ళలో మ్యాజిక్? డబ్బా వీడికి ఏదో చిప్పు తెద్దిందిరా. థ్యాంక్స్ అండి. అయ్యో అందులో ఏముంది, పర్లేదు. నిన్నెప్పుడు ఈ కాలేజీలో చూడలేదే. ఇంతకుముందు వేరే కాలేజ్, రీసెంట్గా ఇక్కడ జాయిన్ అయినా. ఓహో ఓకే. మీ పేరేంటి? నీకెందుకు చెప్పాలి? మచరి రే. ఏంద్రా అమ్మాయి ఏంద్రా నేమ్ అడిగితే చెప్పకుండా పోయిందా? నువ్వేమైనా మన్మధుడు సినిమాలో నాగార్జున అనుకుంటున్నావా? నువ్వు అడగని పేరు చెప్పేకి. చూసుకొని పడుకోరా, రేపు ఎగ్జామ్ ఉంది. ఎందుకు ఆ అమ్మాయి చూసిన కాడి నుంచి లోపల ఏదో తెలియని ఫీలింగ్ రా. అయినా నీలాంటి సింగిల్ గాడికి చెప్పినా అర్థం కాదులే. అమ్మాయిలతో పెట్టుకుంటే జీవితమే సంకనాగిపోద్దిరా. నా మాటిని పడుకో. అన్నీ కదరా, నాకు అమ్మాయి పేరు కావాలంతే. నీకు అమ్మాయి పేరే కదా కావాల్సింది. రేపు ఉదయంలోపు ఎలాగో కనుక్కొని చెత్తా, మూసుకొని పడుకోరా. రెండురా. రే పెట్టరా రే, రా. నేను పదరా ఏమొస్తా. ఏ ప్రియా, నా పేరు ఎలా తెలుసుకున్నావు? ఇష్టమైన అమ్మాయి పేరు తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇష్టమైన అమ్మాయి అంటున్నావేంటి? అసలు నా గురించి ఏం తెలుసు అని లవ్ అంటున్నావు? ఇప్పుడేంటి, నువ్వు ఇంట్లో ఎలా ఉంటావు, బయట ఎలా ఉంటావు, ఇంతకుముందు లవ్ చేసావు లేదా, అవన్నీ తెలుసుకొని లవ్ చేయమంటావా? అలా చేస్తే అసలు లవ్వే కాదు అది. అయినా కాలేజ్లో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నన్ను ఎందుకు లవ్ చేయాలనిపించింది? కళ్ళకు నచ్చిన అమ్మాయిలు చాలా మంది ఉంటారు, కానీ
తాత భోజనం చేసావా? ఇంకా ఏం తినలేదు నాన్న. హాయ్ ప్రియా, హాయ్ రవి. ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది తెలుసా? ఏం నిన్న బాగలేదా? అలా కాదు, మరి ఇంకెలా? ఇప్పుడు చందమామ చూడడానికి రోజు బాగుంటుంది, కానీ పౌర్ణమి రోజు ఇంకా బాగుంటుంది. మూవీస్ ఎక్కువ చూస్తావా? మూవీస్ పెద్దగా చూడను, కానీ ఈ మధ్య ఎందుకు లవ్ మూవీస్ చూడాలనిపిస్తుంది. సడన్ గా లవ్ మూవీస్ చూడడానికి కారణం ఏంటో? కారణం నా కళ్ళ ముందే మాట్లాడుతుంది కదా ప్రియా. సరే కానీ ఆ తాత నీకు తెలుసా? ఎవరు? నిన్న హెల్ప్ చేసావు కదా. ఓహో అతనా? అందులో ఏముంది, నా దగ్గర ఉన్నది నేను ఇచ్చా. నీలా స్వార్థం లేకుండా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు రవి. ఐ లైక్ యువర్ సింప్లిసిటీ. సరే నేను వెళ్తున్నా, బాయ్. ఓయ్ ఏంటి? అంతేనా? ఇంకేం కావాలి? ఇంకేదేం చెప్పొచ్చు కదా. నాకు క్లాస్ టైం అవుతుంది, బాయ్. రేపు 9 o'clock రెడీగా ఉండు, బయటికి వెళ్దాం. నాతో వస్తావా, నువ్వు నాతో వస్తావా, నా ప్రాణం అంతా నీకే ఇస్తా, నాతో వస్తావా. ఏం రో పిల్లోడి మంచి జోరులో ఉండు. ఏం కథ? రేపు అమ్మాయికి వెళ్తా ఉన్నావా? ఈ ఫీచర్ నా క్లారిటీ కనబడుతుందిరా. అయిపోయింది, నీ బతికి అయిపోయింది. ఎక్కేస్తారు. ఏముందిలే, ఇంకా పడుకో. నీ చెప్పినా చూడు, నాదిరా తప్పు. సర్లేగానే నన్ను 6 గంటలు లేవు. నన్ను విసిగించకుండా అల్లారం పెట్టుకోరా. మర్చిపోయిన ఆప్షన్ ఉంది కదా. పని చేస్తుందా లేదా టెస్ట్ చేసామా? అల్లారు ముద్దు ఏ ముద్దురా అయ్యా. నేను 6 గంటలకు లేపే బాధ్యత నాది. నేను మేలుకొనైనా నేను లేపుతారా? నువ్వు ప్రశాంతంగా పనుకోరయ్యా. లేపుతూ కదా పక్క. సరే నేను పడుకుంటా. ఏంటి అలానే చూస్తున్నావు? సంవత్సరం అయింది మనం లవ్ చేసుకుని, కానీ ఇప్పటికీ నేను చూసిన ప్రతిసారి నాకు ఫస్ట్ టైం చూసిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకురా నేనంటే నీకు అంత ఇష్టం? ఏమో తెలియదు, కానీ నువ్వు అందరం వల్ల కాదు, నువ్వు వేరు. మిగతా వాళ్ళకి ప్రేమ అనేది లైఫ్లో ఒక పార్ట్ ఏమో, కానీ నాకు మాత్రం నా లైఫే నువ్వు. నువ్వు నాతో ఉంటే చాలు, ఈ ప్రపంచంలో ఏదైనా సాధించగలనే కాన్ఫిడెన్స్ నాకు వస్తుంది. నా ప్రపంచం అంతా నీ కళ్ళల్లోనే కనబడుతుంది. నాలో ఏం చూసి ఇంతలా ఇష్టపడుతున్నావు? నీ కళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఏంటని అడగద్దు, ఇష్టానికి కారణాలు లేవు. నాకు ఒక ప్రామిస్ చేస్తావా? ఏంటి? నన్ను ఎప్పటికీ వదిలిపోవు కదా? ఒకవేళ నా ప్రాణం పోయినా ఈ దేహం నీతో ఉండకపోవచ్చు, కానీ నా మనసు మాత్రం ఎప్పటికీ నీతోనే ఉంటుంది. ఈ స్టోరీ మొత్తం వింటుంటే ఆ అమ్మాయి చాలా మంచిది లాగుంది. ఎందుకు వదులుకున్నావు?
మంచిదా? ఏమైంది? ఏమైంది? ఏం లేదు. మరి ఎందుకని అవాయిడ్ చేస్తున్నా? అవాయిడ్ ఏం లేదే. నీకు 100 సార్లు కాల్ చేస్తుంటా, ఒక్కసారైనా నా కాల్ లిఫ్ట్ చేయాలనిపించలేదా నీకు? మనం లవ్ చేసుకుని 2 years అవుతుంది. ఈ 2 yearsలో ఎప్పుడైనా నీకు అన్నిసార్లు కాల్ చేస్తుంటానా? మరి నిన్న ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తాను? ఒక్కసారైనా ఆలోచించావా నా గురించి? నా చుట్టూ ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా, నేను ఎంత టెన్షన్లో ఉన్నా, నీ నుంచి ఒక్క మెసేజ్ ఇస్తే చాలు, అవేం నాకు గుర్తుండవు. నువ్వే నా లైఫ్ అనుకున్నా, అలాంటిది నువ్వే నన్ను అవాయిడ్ చేస్తుంటే ఇక్కడ చాలా బరువుగా ఉంది. నాకు కొంచెం స్పేస్ కావాలి. స్పేసా? లవ్ చేసుకునేటప్పుడు లేని స్పేసు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది సడన్గా? నన్ను వదిలేయాలనుకుంటున్నావా? అవును రవి, నీకు నాకు సెట్ అవ్వదు. నీతో లైఫ్ ఊహించుకోవాలంటేనే భయంగా ఉంది. నువ్వు మంచిగా చదవలేదు, నీకంటే ఒక టాలెంట్ లేదు, నీకు లైఫ్ మీద క్లారిటీ లేదు, పైగా నువ్వు ఒక ఆటో డ్రైవర్ కొడుకువి. నా గురించి ఇవేమీ తెలియకుండా నన్ను లవ్ చేసావా? అప్పుడు ఏదో తెలియక చేసా, ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. అసలు నీ పక్కన నిలబడాలంటే నీ చిరాకుగా ఉంది. సరే నేను వెళ్తున్నా, అమ్మ కాల్ చేస్తుంది. ఇప్పుడు అర్థమైందా నా బాధ? సరేలేరా, అర్థమైంది. అసలు ఏం అర్థమైందన్నా నీకు? చిన్నప్పటి నుంచి మా నాన్న ఎంత కష్టపెట్టానో నాకు ఒక్కడికే తెలుసు. మా ఫ్రెండ్స్ అందరూ గవర్నమెంట్ కాలేజీలో చదువుతుంటే నాకు మాత్రం మా నాన్న ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి వేలకు వేల ఫీజులు కడతా అంటే నేను ఏ రోజు చదువుకున్నది లేదు. ఊర్లో ప్రతిరోజు గొడవ, మా నాన్న పరువు తీసా. అసలు ఇవన్నీ పక్కన పెడితే ఎవరో తెలియని అమ్మాయి చేత మా నాన్న మాటలు పెట్టారు. అందరూ ఒక లవ్ ఫెయిలియర్ కాబట్టి తాగుతున్నాను అనుకున్నారు. ఒక గొప్ప తండ్రి కోసం నేనేం చేయలేక, నా లైఫ్లో నేనేం పీకలేక ఒక ఫెయిల్యూర్ సన్గా మిగిలిపోయా. ద వరల్డ్ ఫేమస్ ఫెయిల్యూర్ సన్. అది కాదురా పిచ్చోడా, ఇప్పుడు మంచి సిట్టింగ్లో ఉంటావు, ఒక మంచి బిర్యానీ పెట్టుకుంటావు, ఆ బిర్యానీలో చిన్న లవంగం వస్తుంది, నువ్వు ఆ లవంగాన్ని పడేస్తావా, బిర్యానీ మొత్తాన్ని పడేస్తావా? లవంగమే పడేస్తా, బిర్యానీ ఎందుకు పడేస్తా కదా. అలాగే నీ లైఫ్లో ఒక రోజు, ఒక నెల, ఒక పేజ్, ఒక అమ్మాయి వల్ల స్పాయిల్ అయింది, అందుకని లైఫ్ మొత్తం నాశనం చేసుకుంటావా? మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ అమ్మ చనిపోతే మీ తాత, మీ అవ్వ, మీ మామ అందరూ కుటుంబ సభ్యులు మొత్తం సన్న బిల్లోళ్ళు, వాళ్ళు నువ్వు సాకలేవు, మరో పెళ్లి చేసుకోమని అడిగినా సరే, మరో పెళ్లి చేసుకుంటే ఆమె మిమ్మల్ని ఎక్కడ బాగా చూసుకోదో అని ఒక భయంతో ఆయనే వంటుండి తల్లి అయ్యి, ఆయనే డబ్బులు సంపాదించే తండ్రి అయ్యి, తల్లి తండ్రి ఒకడే అయ్యి మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటుంటే, అలాంటి తండ్రికి మీరు ఎన్నెన్నో చేయాల్సింది పోయి ఏంద్రా మీరు చేసేది? అవును, ఇందాకేదో పెద్ద పెద్ద గరుచుకుంటా ఐఎమ్ ది వరల్డ్ వరస్ట్ ఫెయిల్యూర్ సన్ అని అరుస్తున్నావే, నువ్వు చెత్త నా కొడుకువే, అది నాకు కూడా తెలుసు. నువ్వు ఎట్టే ఉంటావా, ఇకనైనా మారతావా? గుర్రాన్ని నేను చెరువు దగ్గరకు మాత్రమే తీసుకోగలను, దాని చేత నీళ్ళు తాగిలేను. నువ్వు నీళ్ళు తాగుతావా, దాంట్లో మునిగి చచ్చిపోతావా, అది నీ చేతుల్లోనే ఉంది. రేయ్, కింద కూర్చున్నావేంట్రా? పైన కూర్చో. ఈ టైం వరకు ఏం చేస్తున్నావు బయట? ఇంతకీ తిన్నావా? ఒక్క నిమిషం ఆగు, అన్నం తీసుకొస్తా, చేతులు కట్టుకోవచ్చి. క్షమించరా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ జీవితాన్నే నాశనం చేసుకున్నాను.
నా వల్ల ఎన్నో అవమానాలు పడ్డానన్న, ఎంతో బాధను అనుభవించానన్న. నా కోసం నీ జీవితాన్నే త్యాగం చేశానన్న. కానీ నేను ఒక కొడుక నీకేం చేయలేకపోతున్నానన్న. నన్ను క్షమించినానా? అవునరా, నిజమే. అవమానాలు పడ్డా, బాధను భరించా, కష్టాన్ని కూడా ఇష్టంగా చేశా. నా స్వార్థం కోసం కాదు, నీ భవిష్యత్తు కోసం. చిన్నప్పుడు నువ్వు తప్పటడుగులు వేస్తూ పడిపోతుంటే నీకు అండగా నిలబడ్డా. ఇప్పుడు జీవితంలో తప్పుదారులు వెళ్తుంటే దాన్ని సరిదిద్దడం నా బాధ్యతే. గతాన్ని మార్చలేం, కానీ రేపటిని మాత్రం మార్చగలం. ఒక విషయం గుర్తుపెట్టుకోరా, ఈ ప్రపంచమంతా నిన్ను ఫెయిల్యూర్ అన్నా, అందరూ నిన్ను వద్దనుకున్నా, ఈ తండ్రికి మాత్రం నువ్వు ఎప్పటికీ హీరోనే. నువ్వు మారావు, నాకు అది చాలు. రేపు నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించు. నన్ను చాలా అగాలుగా ఉంది నాన్న. తింటా ఉండు, నేను చీ కడుక్కొని వస్తా. నాన్న ఒక్క నిమిషం నాన్న. ప్రవీణ్ మీ ఫ్రెండే కదా? నీ గురించి చాలా చెప్పాడు నాన్న. అరే జుజుబ్బి, పెళ్లి కాకముందు మీ నాన్న ఎలా ఉండేవాడో తెలుసా? అసలు ఏం చేసేవాడో నీకు తెలుసా?